మర్చిపోకు, దీనికి అంత తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ నేను ఒకటే ప్రజాస్వామికవాదులని తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి చిల్లర మల్లర పనిచేసి ఇంకా నేను ప్రజాస్వామ్యానికి ప్రతీక అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వెకిలి చేష్టల్ని అర్థం చేసుకోమని, ఇట్లాంటి వాడికి తప్పకుండా గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ప్రజాస్వామికవాదులకి అదేవిధంగా తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఓపికతో ఉన్నోళ్ళం, సహనం ఉన్నోళ్ళం, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నోళ్ళం, రాజ్యాంగ విలువల్ని కాపాడేవాళ్ళం కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఇదే ఎజెండా అనుకుంటే దానికి ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉంటామనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ బేషరతుగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పవలసిందే. ఇవాళ బేషరతుగా సిపి గారు కూడా మేము విఫలమైనం, మేము ఈ 300 మందికి ఇక్కడనే జమైతున్నప్పుడు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, నీకు సమాచారం ఏమైంది, నువ్వు ఎందుకు దాడి జరుగుతున్నప్పుడు కూడా నీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిండ్రు, రాళ్లతో దాడి జరుగుతున్నప్పుడు, కట్టెలతో దాడి జరుగుతున్నప్పుడు ఏం చూసిండు, శ్రద్ధం చూసిండు, ఇదేనా నీ పోలీసు వ్యవస్థ, ఇదేనా నీ అనుభవం, ఇదేనా నీ కర్తవ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మంచిది కాదు, శాశ్వతం కాదు. అధికారులు శాశ్వతం 30 ఏళ్ళ సర్వీసులో ఉంటోళ్ళు ఇంత మంచి రిపోర్టు సాధించుకున్న వాళ్ళు ఇలా చిన్న దానికోసం ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదు. నేను సిపి గారిని కూడా కోరుతా ఉన్నా, తక్షణమే దీనికి బాధ్యులు ఎవరు ప్రణాళికలు రూపొందించాలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతాను. మా కర్తవ్యం మేము ఎప్పుడు దాడి చేసేవాళ్ళం కాదు, ప్రతి దాడి మాత్రం చేస్తాం. మా మీదికి వస్తే మేము ఊరుకుంటాం కాదు. మేము అది దాడి చేయలేదు, మేము వాళ్ళ కార్యాలయం పోలేదు, అక్కడే పోలీసులు ఆపేశారు, మా మీద కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు. ఇవాళ కళ్యాణ్ నాయక్ గారిని పట్టుకొని చేసి వాళ్ళ చిన్న పాపను కూడా తీసుకుపోయి పోలీసులు పెట్టడం జరిగింది. ఆ ఫోటోలు చూశారు మీరు. కాబట్టి మీరు బీజేపీ ఇప్పుడు కూడా అవసరమే, మీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా మీద 10 మంది వస్తే మేము 100 మందిని పెద్ద దాడి చేసే కెపాసిటీ మాకున్నది. కానీ మేము చేయం, ప్రజాస్వామ్యాన్ని నమ్మేది బీజేపీ. నిన్న కూడా బీజేపీ దాడి చేయలేదు, అక్కడ పోయారు పోలీసులు. అక్కడ దాడితో పోలీసులు ఒక అరెస్ట్ చేసిన సమయంలో కొన్ని ఫ్లెక్సీలు గీసీలు చింపించాము, కానీ వాళ్ళ ఆఫీస్ దగ్గర పోలే, వాళ్ళ ఆఫీస్లో దాడి చేయలేదు. ఎట్లయితే మీ ప్రొటెక్షన్ చేసుకోవడానికి దాడి అంటారా మీరు? వాళ్ళు కట్టెలతో రాళ్లతో అడగరు మీరు. వాళ్ళు మా మీద కొడుతుంటే మేము ప్రొటెక్షన్ తీసుకోవడానికి మా కట్టెలు మేము తీసుకొస్తే, జెండా కట్టెలు మేము పట్టుకుంటే మమ్మల్ని కూడా మీరు దాడి చేసినట్టు ఎట్లా అండి? వాళ్ళు ఎందుకు వచ్చారు కట్టెలతో ఇక్కడ? ఏమండి మీరు ఆ మాట అయిపోయింది, సారీ చెప్పేశాడు ఆయన.